వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం చూస్తున్నాము కూటమి పాలనలో ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదంటే సోషల్ మాధ్యమంలో సోషల్ మీడియా సామాజిక మాధ్యమ కార్యకర్తలను కానీ వాళ్ళందరినీ అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇంకా అసలు కిడ్నాప్ తరహాలో పోలీసులు చాలాసార్లు చూసాం. మనం తిరుపతిలో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, సామాజిక మాధ్యమ కార్యకర్తని ఆయన పానీపూరి తింటుంటే ఒక కిడ్నాప్ తరహాలో వాళ్ళని తీసుకెళ్ళిపోయినటువంటి మీరేంటి ఇది హైడ్ అండ్ సీక్ గేమ్ ఏంటి అని హైకోర్టు ఒక దశలో పోలీసుల్ని పోలీసుల్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. అలాగే మీరు అసలు యూనిఫామ్ లేకుండా మీరు అలాగా అరెస్ట్ చేయడానికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇలా చాలాసార్లు పోలీసు డిపార్ట్మెంట్ చాలా ఘాటుగా వాళ్ళని మందలించింది హైకోర్టు. అయినా కూడా పూర్తిగా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి పోలీసులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రూల్స్ని బేఖాతరు చేస్తూ, హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఎప్పటికీ కూడా అదే ధోరణి అనుసరిస్తున్నారు. తాజాగా ఈ రెడ్ బుక్ అరాచక పాలనలో మరొక సమాధానం లేని ప్రశ్న అంటూ ఒక ఇన్సిడెంట్ తెర మీదకి వచ్చింది. అదేంటంటే గాదె సాయి కృష్ణ, ఈయన కాపు యువకుడు, అతని మిస్సింగ్ వ్యవహారం అనేటువంటిది ఇప్పుడు పెద్ద కలకలం సృష్టిస్తుంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ యొక్క పనితీరు మీద, శాంతి భద్రతల పరిస్థితి మీద తీవ్రమైనటువంటి సందేహాలు లేవనెత్తుతోంది. సాయి కృష్ణ అసలు బతికి ఉన్నాడా, లాకప్లో చంపేశారా, ఇలాంటి $1 మిలియన్ ప్రశ్న అనేటువంటిది ఇప్పుడు చర్చలో ఉంది. సాయికృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, బలవంతంగా ఎత్తుకెళ్లారు అని కుటుంబ సభ్యులు చెప్తుంటే అతని ఆచూకీ గురించి పోలీసులు స్పష్టత ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆందోళన కలిగిస్తోంది. ఒక తల్లి తన కుమారుడు బతికున్నాడో లేదో తెలియక హైకోర్టును ఆశ్రయించాల్సి రావటం అనేటువంటిది రాష్ట్ర పరిపాలనపై ప్రజల్లో అనుమానాలు పెంచుతోంది. ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛలను కాపాడాల్సిన వ్యవస్థే ఒక వ్యక్తి ఆచూకీపై స్పష్టత ఇవ్వలేకపోతే సాధారణ పౌరుడు తన భద్రత గురించి ఎలా నమ్మకాన్ని కలిగి ఉంటాడు అనేటువంటిది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు హైకోర్టు కూడా ఈ విషయంలో స్పందించింది. సాయికృష్ణ ఆచూకీ కనుగొని తమ ముందు హాజరుపరచాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆదేశించడం అనేటువంటిది పరిస్థితి యొక్క తీవ్రతకి అర్థం పడుతుంది. ఒకవేళ పోలీసులు చెప్పినట్టే సాయికృష్ణ వారి అదుపులో లేకపోతే కనుక అతను చివరిసారిగా ఎక్కడ కనిపించాడు, అతని కదలికలపై స్పష్టమైన వివరాలు ఎందుకు లేవు అనే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అలాగే పోలీస్ శాఖ పైన ఉంది. సాయికృష్ణను ఈ నెల 29వ తేదీ లోపు తమ ముందు ప్రవేశపెట్టి తీరాల్సిందేనంటూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాలతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. దీనిలో భాగంగానే కృష్ణలంక సిఐ నాగరాజును హడావిడిగా వీఆర్కు పంపినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల కింద పనిచేస్తోంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారు అనే అనుమానం ఉన్నప్పుడు భారత రాజ్యాంగం అత్యవసర పరిష్కారంగా హెబియస్ కార్పస్ పిటిషన్ అనేటువంటిది ప్రజల ముందు ఉంచింది. అలాంటి పరిస్థితి ఏర్పడటమే ప్రజాస్వామ్య వ్యవస్థకు హెచ్చరికగా చూడాలి. ఇలాంటి పిటిషన్లు ఇప్పుడు హైకోర్టులో పెరిగిపోతూ ఉండటం అనేది ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ ఒక సమస్య ఒక సాయికృష్ణ గురించే కాదు, రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఎలా అమలవుతోంది, పోలీసుల చర్యలపై పర్యవేక్షణ ఎలా సమర్థంగా ఉంది, పౌర హక్కులకు ఎంత విలువ ఇస్తున్నారు అనే తీవ్ర ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై స్వతంత్ర విచారణకు ఆదేశించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి అనేటువంటిది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి పోలీస్ శాఖ. చట్టానికి మాత్రమే విధేయంగా ఉండాలి. కానీ ఒక వ్యక్తి ఆచూకీపై హైకోర్టు పదే జోక్యం చేసుకోవాల్సి రావడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యంగా కనిపిస్తోంది అనేటువంటిది జరుగుతున్న చర్చ. అసలు సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు, అతని పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలకు వెంటనే విశ్వసనీయ సమాధానం రాకపోతే ఈ ఘటన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై మరింత తీవ్రమైన అనుమానాలని రేకెత్తిస్తుంది అనేటువంటిది కూడా మాట్లాడుతున్నారు. నీ కొడుకును చంపేస్తా, చచ్చిపోయాడు అనుకో, వాడిపై ఆశలు వదులుకో, వాడు ఇక నీ వద్దకు రాడు అంటూ కృష్ణలంక సిఐ ఎవరైతే ఉన్నారో నాగరాజు బెదిరించాడు అని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. గత మే నెల 9-10 తేదీల్లో మార్కాపురం నుంచి తన కుమారుడు గాది సాయికృష్ణ కృష్ణలంక పోలీసులు ఎవరికీ చెప్పకుండా స్టేషన్కి తీసుకువచ్చారని, అప్పటి నుంచి అతను ఆచూకీ తెలియట్లేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతికి ఉంటే కోర్టు ముందు హాజరుపరచండి, లేదంటే మృతదేహాన్ని అప్పగించండి అని కన్నీటి పర్యంతం అవుతూ ఉండటం అనేటువంటిది రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఈ విషయమై ఆమె బెజవాడ బార్ అసోసియేషన్కు మానవ హక్కుల కమిటీ చైర్మన్ సంప్రదించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. మే నెలలో కృష్ణలంక పోలీసులు నా ఇంటి వద్దకు వచ్చారు. సిఐ
పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు అంటూ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ నా సెల్ ఫోన్ లాక్కుని కొద్ది రోజులు వారి వద్దే ఉంచుకున్నారు. ఫోన్ తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా రోజుల తరబడి తిప్పించుకున్నారు తప్ప తిరిగి ఇవ్వలేదు అంటూ ఆమె చెబుతున్న మాటలు రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలనలో పోలీసుల అరాచకాన్ని కళ్ళకి కడుతోంది. తన కొడుకును చంపేసి ఉంటారు అని ఆమె హైకోర్టు ధర్మాసనం సాక్షిగా ఆందోళన వ్యక్తం చేయటం అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నా కొడుకును చంపేశారేమో, చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీకి కూడా వెళ్ళి చూసా అని ఆమె ఆవేదనగా చెప్పడం అనేటువంటిది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక గాది సాయికృష్ణను తమ ముందు హాజరుపరిచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకు గడువు పొడిగించినటువంటి హైకోర్టు కేసు తదుపరి విచారణ కూడా అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా వెంటనే తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇలాగా ఈ నెల 15న సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. సోమవారం విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ఏజీపీ ప్రణీత్ వాదనలు వినిపిస్తూ సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని, అందుకే అతన్ని కోర్టు ముందు హాజరుపరచలేదని తెలిపారు. అతన్ని వెదికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. కోర్టు ముందు హాజరుపరిచేందుకు మరింత సమయం కావాలని కోరారు. విజయలక్ష్మి తరఫున న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన సాయికృష్ణ మరణించి ఉంటాడు అని తల్లి ఆందోళన చెందుతోంది అని అన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకనంటే ఒక వ్యక్తి కనబడట్లేదు అని అంటే అతను పోలీసులు తీసుకెళ్లారు అనేటువంటి స్పష్టమైనటువంటి ఇది తల్లి చెప్తుంటే కూడా మరి ఇంతకాలం హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి హైకోర్టు మీరు అతన్ని హాజరుపరిచి తీరాలి అని పోలీసులకి ఆదేశాలు ఇచ్చినా కూడా ఎప్పటిదాకా అతను ఆచూకీ అనేటువంటిది హైకోర్టు ముందుకు తీసుకురాలేకపోవడం అనేటువంటిది పోలీస్ వ్యవస్థ యొక్క ఘోర వైఫల్యం అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.